కాకినాడ జిల్లా పరిషత్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని నూతన జడ్పీసీఈఓ వివిఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు. అందరి సహకారంతో ఉమ్మడి జిల్లా అభివృద్ధి కృషి చేయడం జరుగుతుందని నూతన జడ్పీసీఈఓ వివిఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ జడ్పీసీఈఓ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. విజయనగరం జిల్లా డ్వామా కార్యాలయం నుంచి బదిలీపై కాకినాడ జిల్లా పరిషత్ సీఈఓగా బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు. అందరి సహకారంతో ఉమ్మడి జిల్లాలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. డ్వామాలో పనిచేస్తానండి. అక్కడి నుంచి మన ఈస్ట్ గోదావరి ఎస్ట్వెల్ డిస్ట్రిక్ట్కి బదిలీ అవ్వడం జరిగింది. సో ఇక్కడికి నేను 27న చార్జ్ తీసుకున్నాను. సో మనకి ఇక్కడ 4 జిల్లాల్లో అండ్ 62 మండలాల్లో ఇక్కడ ఉన్నాయి. మనకి అయితే మనకి డిప్యూటీ సీఎం గారు, మిగతా మంత్రులు, అలాగే ఎమ్మెల్సీస్, జిల్లా పరిషత్ చైర్మన్, జడ్పీటీసీస్, ఎంపీటీసీలు, ఇలా ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు. వాళ్ళ కోఆపరేషన్ తోటి మన నలుగురు కలెక్టర్ సపోర్ట్తో పాటు ఈ మన జిల్లాని ఇంకా బాగా అభివృద్ధి పథంలో తీసుకెళ్ళాలని మేము డే అండ్ నైట్ అంటున్నాను. సో మా 100% మేము ముందుకు వెళ్తామండి డెవలప్మెంట్ విషయంలోనూ. అండ్ ఇక్కడ ప్రజలు కానీ మీ పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సపోర్ట్ కూడా బాగా అవసరం అండి. ఇంకా జిల్లా 62 మండలాలన్నా చాలా ఎక్కువ ఏరియా, చాలా పెద్దదండి. సో డెఫినెట్గా మీ అందరి సపోర్టు తీసుకొని మేమైతే ముందుకి వెళ్తామని డెవలప్మెంట్ ఇది